అందరికీ నమస్కారం అండి. ఈరోజు బేతాళ కథతో మీ ముందుకు వస్తున్నా. రాజా విక్రముడు వర్సెస్ బేతాళుడు. ఇది నిద్రపోనివ్వని బేతాళ కథ. పురాతనమైన రహస్య కథ. ఒక దట్టమైన అడవి, నిశ్శబ్దమైన నిగూఢ వాతావరణం, పులు తిరిగి వక్రీకృతమైన చెట్లు. దట్టమైన అడవిలో పొగమంచు గుండా చంద్రకాంతి ప్రసరిస్తోంది. విక్రమార్క మహారాజు బేతాళుణ్ణి భుజం మీద వేసుకుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. కంఠభరితమైన మానసిక స్థితి అతనిది. విక్రమార్క మహారాజా, నీకు నేను ఒక కథ చెప్తాను. అది జాగ్రత్తగా విని నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు. నువ్వు చెప్పలేకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. బేతాళుడు కథ చెప్పడం ప్రారంభించాడు. కథ పేరు పాము విషం పరమాన్నం. పూర్వం ఒక గ్రామంలో ధర్మకీర్తి అనే గొప్ప దాత ఉండేవాడు. ఆయన ప్రతిరోజు పేదలకు, బాటసారులకు అన్నదానం చేసేవాడు. ఒకరోజు మధ్యాహ్నం వేళ అందరికీ వడ్డించడానికి పెద్ద పాత్రలో పరమాన్నం వండి బయట పెట్టారు. అదే సమయానికి ఆకాశంలో ఒక గ్రద్ద ఒక పామును తన నోటితో పట్టుకుని వెళ్తోంది. ఆ గ్రద్ద పట్టు బిగించడంతో పాము గట్టిగా శ్వాస విడిచింది. ఆ సమయంలో పాము నోటిలో నుండి విషపు చుక్కలు నేరుగా కింద ఉన్న పరమాన్నం పాత్రలో పడ్డాయి. ఎవ్వరూ గమనించలేదు. ఆ పరమాన్నాన్ని తిన్న బాటసారులందరూ మరణించారు. ఊరి ప్రజలందరూ ధర్మకీర్తిని తప్పుపట్టారు. పుణ్యం కోసం అన్నదానం చేస్తూ ఇంతమంది ప్రాణాలు తీసేవు, నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది అని నిందించారు. ఈరోజు బేతాళుడు రాజును ఒక కఠినమైన ప్రశ్న అడిగాడు. బేతాళుడు కథ ముగించి ఇలా ప్రశ్నించాడు. రాజా, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పు. ఆ బాటసారుల మరణానికి పాపం ఎవరికి చుట్టుకుంటుంది? పామును పట్టుకున్న గ్రద్దక, ప్రాణరక్షణ కోసం విషం విడిచిన పాముక, లేదా తెలియక వడ్డించిన ధర్మకీర్తిక? సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడి తీర్పు. విక్రమార్కుడు శాంతంగా ఇలా సమాధానం చెప్పాడు. బేతాళ, ఈ పాపం ఎవరికీ చుట్టుకోదు. గ్రద్ద తన ఆహారం కోసం పామును పట్టింది. దాని ప్రకృతి సిద్ధమైన ఆహార ధర్మం. పాము ప్రాణభయంతో విషం విడిచింది. అది దాని ఆత్మరక్షణ సహజగుణం. ధర్మకీర్తి పుణ్యం కోసం వడ్డించాడు. అందులో విషం ఉందని ఆయనకు తెలియదు కాబట్టి ఆయనకు దోషం లేదు. అయితే ఎవరైతే ఏ తప్పు చేయని ధర్మకీర్తిని నిష్కారణంగా నిందించారో, వీడే విషం పెట్టాడు అని అపవాదు వేశారో, ఆ పాపం మొత్తం ఆ నిందించిన వారికే చుట్టుకుంటుంది. విక్రమార్కుడు మౌనం వీడగానే బేతాళుడు మళ్ళీ నవ్వుతూ చెట్టుపైకి ఎగిరిపోయాడు. నీతి. సత్యాసత్యాలు తెలియకుండా ఇతరులను నిందించడం ఎంత పెద్ద తప్పో ఈ కథ చెబుతుంది. బేతాళుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పగలుగుతారా? మీరే రాజు అయితే ఏం సమాధానం చెప్తారు? ఈ బేతాళ కథ నచ్చిందా మీకు? ఇంకో బేతాళ కథ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మీరు కామెంట్లో సమాధానం చెప్పండి నాకు. అంటే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.